హే, ఇది ఆల్రెడీ జరిగిపోయింది కదా. ఐ మీన్ మళ్ళీ జరిగినట్టు అనిపిస్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ వైబ్. ఇలా మీకు అనిపిస్తుందా? ఇలా అనిపిస్తే కనుక ఈ ఫీలింగ్నే డేజావు అంటారు. ఇదేం లాజిక్ కాదు, టైం ట్రావెలింగ్ కాదు, మ్యాజిక్ కాదు. బట్ దీని బిహైండ్ ఉన్న సైకాలజీ అండ్ సైన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఫుల్గా చూడాలి. సో టు నో దట్, లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు చాణక్యవర్స్. యాక్చువల్లీ డెజావు అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్, అంటే ఆల్రెడీ సీన్ అని అర్థం. అండ్ మేజర్లీ దీన్ని ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారో ఇదొక సైకలాజికల్ ఫినామినా. లైక్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఒక మూమెంట్ ఆల్రెడీ మీ లైఫ్లో ఎప్పుడో జరిగిపోయింది అని అనుకునే ఒక ఫినామినా డెజావు. సో ఎగ్జాక్ట్లీ దీని గురించి ఇంకా మంచిగా క్లియర్గా చెప్పాలంటే దీన్ని ఎక్కువ ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 to 30 years. ఎందుకు 30 years దాటిన తర్వాత అంతమంది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏజ్ ఫ్యాక్టర్స్ అండ్ మన మెమరీ స్టోరేజ్ చేసుకునేది స్ట్రక్చర్డ్ ఫామ్ అవుతుంది. సో ఈజీలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని ఈజీగా గెస్ చేయొచ్చు. అండ్ మెనీ ఏజ్ ఫ్యాక్టర్స్ అండ్ మెమరీ రిలేటెడ్ థింగ్స్ వల్ల ఆ ఏజ్ దాటాక చాలా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా తక్కువ మంది. సో ద పాయింట్ వచ్చి ఏంటంటే దీన్ని ఎక్కువ మంది ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే ద పీపుల్ విత్ హై ఇమాజినేషన్, ఎక్కువ డ్రీమ్స్ వచ్చేవాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఆర్ స్లీప్ సైకిల్ సరిగ్గా లేని వాళ్ళకి ఇలా ఈ కైండ్ ఆఫ్ డేజావు ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చిందని దర్ ఆర్ మెనీ స్టాట్స్. అండ్ ఫోర్మోస్ట్లీ అసలు దీని వెనుకున్న సైకాలజీ ఆర్ ఫిలాసఫీ ఆర్ సైన్స్ ఏంటి, ఇది కదా అసలు మెయిన్ టాపిక్. సో ఇప్పుడు చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్తో. సో ఫస్ట్ వచ్చి మెమొరీ గ్లిచ్ అనమాట. ఎగ్జాంపుల్గా మీరు ఒక కొత్తగా వేసిన ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. యూ జస్ట్ ఫీల్ లైక్, అరే ఈ రోడ్ మీదకి నేను ఆల్రెడీ ఇద్దరు నడుచుకుంటూ వచ్చే కదా, ఆల్రెడీ ప్లేస్ చూశాను, ఆ చెట్లు అండ్ ఆ పీపుల్, ఇలా అనిపించడం. సో ఇదేంటంటే లాజికల్గా మీరు అక్కడికి వచ్చింది ఫస్ట్ టైమే, బట్ మీ బ్రెయిన్లో ఏంటంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టు ఫీడ్ అవడం వల్ల యూ జస్ట్ ఫీల్ లైక్ ఇది ఇప్పుడే జరుగుతుందని, బట్ లాజికల్లీ ఇట్స్ యువర్ ఫస్ట్ టైం. అండ్ రెండో థింగ్, మనకి యాక్చువల్లీ బ్రెయిన్లో 2 types ఆఫ్ మెమరీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ కింద ఎక్స్పీరియన్సెస్ రిజిస్టర్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తాయి. బట్ ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్లీ షార్ట్ టర్మ్ మెమరీలో సేవ్ అవ్వాల్సిన మెమరీ మొత్తం లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోయింది. దీనివల్ల వి జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ పాస్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ర్యాండమ్గా మీ ఫ్రెండ్ ఉన్నారు, అతనితో మాట్లాడుతూ ఉండగా యూ జస్ట్ ఫీల్ లైక్, అరే ఈ కన్వర్సేషన్ మొన్నే కదా మాట్లాడింది, ఎప్పుడో మాట్లాడా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తూ ఉండిద్ది. బట్ ఎగ్జాక్ట్లీ ఏంటది చెప్పాను కదా ఇప్పుడు. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ మెమరీలో రిజిస్టర్ అవ్వాల్సిన మీ ఎక్స్పీరియన్స్ అనేది లాంగ్ టర్మ్ మెమరీలో రిజిస్టర్ అవ్వడం వల్ల యూ జస్ట్ ఫీల్ లైక్, అరే ఇది అయిపోయిందిరా, మళ్ళీ ఎందుకు వస్తుందని ఫీలింగ్ వచ్చింది. బట్ లాజికల్లీ ఇది మీ ఫస్ట్ టైం. అండ్ ద థర్డ్ థింగ్, ఇట్ వాజ్ లైక్ ఫెమిలియారిటీ. ఎలా అంటే మీరు ఒక మూవీ సీన్ చూస్తున్నారు అండ్ ఆ సీన్ ఏంటంటే సీన్ చూస్తూ మీకు అనిపించింది, అరే ఎక్కడో చూసాను ఈ సీన్, మళ్ళీ ఎందుకు వస్తున్నా లైఫ్లోకి మళ్ళీ అని. బట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీ బ్రెయిన్లో చాలా నోట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు చూస్తారో అవి ప్యాటర్న్ మ్యాచింగ్ చేసుకునేది. ఎప్పుడో మీరు ఏదో మూవీ చూడడం వల్ల అక్కడ వచ్చిన ఆ ట్రిగ్గర్స్ అన్ని తీసుకొని మళ్ళీ చూసినప్పుడు యూ జస్ట్ ఫీల్ లైక్, అరే మళ్ళీ జరుగుతుందని. కానీ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ వల్ల, నోట్ మేకింగ్ వల్ల మీకు అనిపిస్తున్న ఫీలింగ్ అది. అండ్ మోర్ ఓన్లీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూరల్ ల్యాగ్ బిట్వీన్ 2 sides ఆఫ్ బ్రెయిన్. మీకు ఇది క్లారిటీగా చెప్పాలంటే ఒక కెఫేకి వెళ్ళి మీరు ఒక కాఫీ తాగుతున్నప్పుడు ఒక సిప్ చేయగానే యూ జస్ట్ ఫీల్ లైక్, అరే ఈ టేస్ట్ ఎక్కడో నేను ఆల్రెడీ ముందే టేస్ట్ చేశాను కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అక్కడ జరిగే సైన్స్ ఏంటంటే 2 parts ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్. సో ఇక్కడ నుంచి మీకు మెసేజ్ ఇటు పాస్ అయ్యి ఆ చిన్న కొద్దిగా ల్యాగ్ అండ్ గ్యాప్ వల్ల యూ జస్ట్ ఫీల్ లైక్ ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో ఎక్స్పీరియన్స్ చేశాను ముందే అని. కానీ అది కూడా కాదు. సో దిస్ ఇస్ ద సైన్ బిహైండ్ దట్. అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే స్లీప్ డిప్రెషన్.
స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల. ఎగ్జాంపుల్ మీకు మేజర్లీ స్టూడెంట్స్కి ఆర్ వర్క్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎంప్లాయీస్కి వాళ్ళకి వీళ్ళకి. నైట్ అంతా వర్క్ చేసి తిరిగి మళ్ళీ క్లాస్కి వెళ్ళి లెక్చర్ వింటున్నప్పుడు సార్ మాట్లాడుతూ ఉంటారు. వీ జస్ట్ ఫీల్ లైక్ అరే ఈ లెక్చర్ ఆల్రెడీ విన్నా కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్, ఆల్రెడీ ఎప్పుడు వినేసా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ అది కాదు. మేజర్ రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ కానీ స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోతే చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఇది ప్రాబ్లం కూడా కాదు. ఇది ఒకలా ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రాబ్లమా అంటే నో, నథింగ్. ఇది మీ మెమరీలో ఒక గ్లిచ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోండి. నెక్స్ట్ టైం ఇది ఫీల్ అయినప్పుడు జస్ట్ ఫీల్ లైక్ కాస్త నవ్వుకొని జస్ట్ ఎంజాయ్ చేయండి మూమెంట్ని. సో నథింగ్ అంత డేంజర్ ఏం లేదు ఇది రావడం వల్ల. ఇట్స్ అ కైండ్ ఆఫ్ జస్ట్ ఫీలింగ్. ప్రతిదానికి రెండు రకాలు ఉన్నట్టు దీనికి ఫ్లిప్ సైడ్ ఇంకోటి ఉంది. ఇట్ వాజ్ లైక్ జమైజు, డెజావు, జమైజు. ఎగ్జాక్ట్లీ ఈ జమైజు అనే ఇది ఏంటంటే నెవర్ సిన్, అదేమో ఆల్రెడీ సిన్, ఇది నెవర్ సిన్. అంటే ఎంతవరకు ఇప్పుడు ఈ ఫినామినా సైకలాజికల్ ఫినామినా ఎలాంటిదంటే మీరు ఆల్రెడీ చూశారు, మీకు బాగా తెలిసిన ఫేసే, ఫెమిలియర్ థింగే, బట్ యూ ఫీల్ లైక్ ఏంటి కొత్తగా ఉంది అని అనిపించడం. ఇది ఒక ఫ్లిప్ సైడ్ ఆఫ్ డెజావు అనమాట. సో ద మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చెప్తాను. ఇట్ వాజ్ లైక్ క్రిస్ మౌలిన్ అని ఒక బ్రిటిష్ న్యూరో సైకాలజిస్ట్. ఇతను ఏం చేశారంటే ఒక కేస్ స్టడీ చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ 30 people తీసుకొని వాళ్ళకి ఒక పేపర్ మీద ఒక వర్డ్ రాయమన్నారు. ఆ వర్డ్ ఏంటంటే డోర్ అనమాట. డోర్ అనే వర్డ్ని ఆ 30 members ఒక 30 times రాశారు. 20+ times రాసిన తర్వాత దేవర్ ఫీలింగ్ లైక్ రాసింది తెలిసిన వాడే, డోరే, కానీ వాళ్ళకి అది ఒక ఇర్రిలవెంట్గా అనిపించింది, అంటే మీనింగ్ లేనట్టు ఇలా అనిపించింది. 60% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆ వర్డ్ మాకు తెలుసు కానీ మాకు అది కొత్తగా అనిపించింది, అదేదో తెలిసిన వర్డ్లో అనిపించలేదని. అండ్ ఇది ఒకటేనా అంటే కాదు. దర్ వాజ్ లైక్ రాసిందే 10 సార్లు రాయడం వల్ల ఆర్ చదివిందే 10 సార్లు చదవడం వల్ల వి జస్ట్ ఫీల్ లైక్ చదివిందే తెలిసిందే బట్ తెలియనట్టు కనబడుతూ ఉంటుంది. అండ్ రెండోది వచ్చి ఏంటంటే మీ ఇంటి కొన్నిసార్లు మీ ఇంటికి మీరు వెళ్ళినా కూడా జస్ట్ ఫీల్ లైక్ ఏంటంటే కొత్త ప్లేస్కి వస్తున్నట్టు కొత్తగా చూస్తున్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండే మాట్లాడుతూ ఉన్నారు, బట్ వాడి ఫేస్ చూసినప్పుడు యూ జస్ట్ ఫీల్ లైక్ ఏంటి ఫేస్ కొత్తగా ఉంది, ఇది నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్ ఉండిద్ది. ఇది చాలా మంది ఇవన్నీ ఫేస్ చేశారు. యాక్చువల్లీ డెజావు చాలా మందికి తెలుసు, బట్ జమైజు ఇది ఉన్నట్టు చాలా మందికి తెలియదు. సో ఇవన్నమాట సైన్స్ బిహైండ్ డెజావు అండ్ జమైజు. సో మీరు ఖచ్చితంగా యాజ్ ఎ హ్యూమన్ చాలా మంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేసుంటే మాత్రం సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ రెడీగా ఉంది. జస్ట్ గో అండ్ పుట్ ఇట్, విల్ జస్ట్ షేర్ ఎలా వచ్చింది ఏంటని. అంటిల్ దెన్ నెక్స్ట్ బై బై. యువర్ చాణక్య. 15, 13, 12, 11, 10. We have gold remaining.